ఎనిమిదవ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతున్నాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయిను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమియూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక కొత్త అంశాన్ని దేవుడు గత వారం క్రితం ప్రేరేపించాడు. దాన్ని మనం గత వారము స్టార్ట్ చేశాము. అదేంటంటే విశ్వాసం. అంటే విశ్వాసం. గత వారంలో కూడా మనము కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి మనము ధ్యానించాం. హల్లెలూయా. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు, విశ్వాసంతో పాటు ఆమె కలిగి ఉన్నటువంటి తగ్గింపు, విధేయత, ఇవన్నీ కూడా మనము ధ్యానించాం. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తెకు విడుదల కలుగు చేసుకోగలిగింది. ఈరోజు కూడా ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కుష్ఠరోగిని స్వస్థపరచడం, మరొకటి శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరచడం. ఈ 2 భాగాలు కలిపి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు
పట్టణము వెలుపల ఆయన అరణ్య ప్రాంతంలో ఒక కొండ మీద కూర్చొని తనను వెంబడించినటువంటి జనసమూహాలకు ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపదేశము చేశాడు అన్నమాట. బోధ చేశాడు, ప్రబోధాలు చేశాడు. హల్లెలూయా. అదంతా ముగించుకున్న తరువాత ఆయన లేచి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువుకి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. ప్రభు వెంటనే అతని చేయి పట్టుకొని, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది అన్నమాట. అప్పుడు అతని జీవితంలో చేయవలసినవి చెప్పాడు. నువ్వు ఎవరితో ఏమి చెప్పొద్దు, నీవు వెళ్ళి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుక సమర్పించమని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఇది మొదటి భాగము. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, పట్టణపు వెలుపల నివసించేటటువంటి ఈ కుష్ఠరోగి పట్టణము వెలుపల. ఆ రోజుల్లో వీళ్ళు పట్టణంలో నివసించడానికి లేదు, పట్టణాల్లో నుంచి వెళ్ళగొట్టే వాళ్ళు అన్నమాట కుష్ఠరోగుల్ని. ఈ రోజుల్లో లాగా అందరి మధ్యలో నివసించేటటువంటి అవకాశము ఆనాడు యెరూషలేములో లేదు. పట్టణం వెలుపల వాళ్ళు నివసించాల్సిందే. వాళ్ళు స్వస్థత కలిగితే అది యాజకుడు రుజువు చేస్తే స్వస్థత కలిగిందని, అప్పుడు మోషే నియమించిన కానుక సమర్పించి తర్వాత వాళ్ళ యొక్క ఇంటికి పోవడం, అందరి మధ్యలో వాళ్ళు కలిసి జీవనం చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ కుష్ఠరోగి పట్టణము యొక్క వెలుపల నివసించేవాడు. అయితే ప్రభువుని ఆశ్రయించడానికి అతనికి అంత విశ్వాసము ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న. అంత విశ్వాసము ఎలా వచ్చింది? మనము వెంటనే చెప్పొచ్చు, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని బట్టి మనం క్రైస్తవులం కాబట్టి మనం చెప్పొచ్చు వెంటనే. చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం పదే పదే నేర్చుకుంటూ ఉంటాం ఈ విషయాలన్నీ కదా. కాబట్టి ఈ యొక్క పట్టణము యొక్క పట్టణం వెలుపల నివసించేటటువంటి ఇతనికి ఇంత విశ్వాసం కలగడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువుతో కూడా కూర్చొని ఉన్నటువంటి ఆ జనసమూహము యొక్క వారి కంటబడకుండా ఇతను ఎక్కడో రహస్య స్థలములో కూర్చొని ప్రభువు చెప్పిన విషయాలన్నీ అతడు విని ఉండాల. లేకపోతే అంత విశ్వాసం వచ్చేదానికి అవకాశమే లేదు. అంటే అక్కడ పెద్ద గొప్ప జనసమూహం ఉంది, వాళ్ళలో ఎంతమంది విన్నారో ఎంతమంది వినలేదో మనకు తెలియదు. కానీ ఈ కుష్ఠరోగి మాత్రము ప్రభు యొక్క బోధంతా, ఆయన ప్రబోధాలన్నీ విన్నాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అతనికి అంత విశ్వాసము కలగడానికి కారణము అదే. ఆ యొక్క విశ్వాసంతోనే అతను ప్రభు దగ్గరికి వచ్చి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు స్వస్థత, నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు అనమాట. అప్పుడు ప్రభు వెంటనే అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. అంటే కేవలం ఇప్పుడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టే అది జరిగిందని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనలో కూడా విశ్వాసము కలగాలంటే ఈ భయంకరమైనటువంటి లోకంలో మనము
వింటున్న అనేక ప్రమాదకరమైనటువంటి విషయాలు, అంటే అనేక ప్రమాదాల గురించిన విషయాలు, అనేక రకరకాల నెగటివ్ చెడును గురించిన సమాచారాలు ఎక్కువగా వింటూ మనము విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము ఈ లోకంలో చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువగా మనకు కనపడేది, మన చెవును పడేది, మన కండ్ల ముందు కనపడేది ఎక్కువగా భయంకరమైనటువంటి ప్రమాదాలు, భయంకరమైనటువంటి హత్యలు, మానభంగాలు, భయానకమైన కార్యాలు, ఫైర్ యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, జల ప్రమాదాలు, ఇవన్నీ చూస్తూ ఉండేటప్పుడు తెలియకుండా విశ్వాసము బలహీనమైపోయే ప్రమాదం ఉంది. తెలియకుండానే మనం ఎంత క్రైస్తవులమైనా కానీ తెలియకుండా విశ్వాసం బలహీనమైపోయే ప్రమాదము ఉంది. అందుకనే ఈ బలహీనత నుంచి మనము బయటపడాలంటే ఈ లోక వార్తలు నేను వినొద్దని, చూడొద్దని చెప్పట్లేదు. నేను కూడా వింటాను, నేను కూడా చూస్తాను. కానీ లిమిట్ అవసరం. హల్లెలూయా. ఎంతవరకు చూడాలో, ఎంతవరకు వినాలో అంతవరకు చూసి, అంతవరకు విని, ఎక్కువ సమయం దేవుని గురించి, మన ప్రభువైన యేసయ్యను గురించిన మాటలు వినడానికి మనము ప్రయత్నించాలి. హల్లెలూయా. అదే పౌలు గారు రాసింది, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. హల్లెలూయా. కాబట్టి ఏ మాట వింటుండాలా? క్రీస్తుని గురించిన మాట, క్రీస్తుని గురించిన మాట, ఆయన చేసినటువంటి రక్షణ కార్యం. హల్లెలూయా. ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, ఇవన్నీ కూడా వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత ఎక్కువగా విశ్వాసం మన జీవితంలో కలుగుతుంది. ఈ లోకంలో మనకు అవిశ్వాసాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఎన్నున్నా కానీ మన విశ్వాసము నిలకడగా ఉంటుందని మనము గ్రహించాలి. ఇలాగా చెప్తూ ఉన్నా కానీ ఎంతమంది స్పందిస్తున్నారు అనేది చూస్తే చాలా తక్కువ మంది దీనికి స్పందిస్తూ ఉన్నారనమాట. ఎక్కువ సమయము దేవునితో గడపట్లేదు, ఎక్కువ సమయం బైబిల్ చదవడం లేదు, ఎక్కువ సమయం ప్రార్థించట్లేదు, ఎక్కువ సమయం ప్రభుని గురించి వినటం లేదు. దానివల్లనే మన క్రైస్తవ జీవితాల్లో ఎన్నో బలహీనమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి మనము అలా కాకుండా జాగ్రత్త పడాలని ఈ మాటలు మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఈ కుష్ఠరోగికి ఆ గొప్ప జనసమూహం మధ్యలో యేసయ్య దగ్గరికి రావడానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ధైర్యం కావాలిగా ప్రజల్లోకి రావాలంటే. అంటే వాళ్ళు రాళ్ళెత్తుకొని తరుగుతారనమాట, రాళ్ళెత్తుకొని తరుగుతారు. కుష్ఠరోగిని ఇజ్రాయేలీలు, అంటే వాళ్ళు యెరూషలేములో కానీ వాళ్ళు చూస్తే వాళ్ళు రాళ్ళెత్తుకొని తరుగుతారు, లేదంటే అతన్ని ఒక భయంకరమైన అంటరానివాడిగా చేసుకుని వీళ్ళైనా పారిపోతారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి రోజుల్లో యేసుప్రభుతో కూడా గొప్ప జనసమూహం ఉన్నప్పుడు అంత ధైర్యంగా ఎలా రాగలిగాడు? దానికి కూడా కారణం విశ్వాసమే. దానికి కూడా కారణము విశ్వాసమే. ఆ విశ్వాసమే మనకు ధైర్యాన్ని ఇచ్చేది. హల్లెలూయా. మనము కొన్ని సంవత్సరాల క్రితం ఈ మధ్యన మనం కరోనా వైరస్ ప్రపంచమంతా ఉన్నప్పుడు మనం చాలా భయానకమైన పరిస్థితుల్లో మనం చూసాం. నేను మందిరంలో మాస్క్ వేసుకోవడానికి నేను ఇష్టపడలేదు. అలాగని నేను అందరిని వేసుకోవద్దని నేను చెప్పలేదు, మీ ఇష్టము, మీరు వేసుకోండి. కానీ నేను మాత్రము మందిరంలో పరిచర్య చేసేటప్పుడు నేను మాస్క్ వేసుకోవడానికి నేను ఇష్టపడలేదు అనమాట. అలాగని అందరినీ వేసుకోవద్దని చెప్పలేదు. కొందరు వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు. కొంతమంది ఫాస్ట్ వేసుకోవద్దు అంటున్నాడు, అందుకని మేము రాము గుడికి అంటే
మీరు వేసుకొని రండి, గుడికి ఎందుకు ఆగిపోవాలని చెప్పడం జరిగిందనమాట. కేవలము ప్రభు సన్నిధిలో ఏది మనలను అంటదు, ఏది మనల్ని ఏమి చేయదన్నట్టు ఒక విశ్వాసంతోనే అంతే. మళ్ళీ బయటికి నేను వెళ్ళేటప్పుడు, బండి తోలేటప్పుడు వేసుకొని పోయాను. కానీ మందిరంలో మాత్రము అది వేసుకోవడానికి నేను ఇష్టపడలేదు, వేసుకోలేదు కూడా. అన్ని రోజులు మందిరంలో వేసుకోలేదు. ఆఖరికి ఒక రోజు బ్లౌజు వేసుకొని మా పాప శైలజ తిట్టి బ్లౌజ్ వేసుకొని ప్రార్థన చేయమనింది. సరే ఏంది వీళ్ళంతటి చెప్తున్నారని చెప్పి వేసుకున్న. ఒక 5-10 నిమిషాల తర్వాత దాన్ని తీసేసాను నేను. నాకు అది సెట్ కాలేదు, అందులోనూ నేను తీసేసాను. నాలో నుంచి జీవం పోయేటప్పుడు, హల్లెలూయా, నాలో నుండి స్వస్థతా శక్తి పోయేటప్పుడు బయట నుంచి వైరస్ ఎట్టొస్తుంది నా చేతిలో కానీ నా నమ్మకం అన్నమాట. హల్లెలూయా. అంటే నా చేతుల్లో నుంచి ఇప్పుడు నేను ముడుతున్నాను, యేసయ్య నా చేతుల్లో నుంచి ఆయన ప్రభావాన్ని పంపుతాడని నమ్మాను. ఇక బయట నుంచి వైరస్ నా చేతిలోకి ఎట్టొస్తుంది, నాలోకి ఎట్టొస్తుంది, రాదు అన్నటువంటి నమ్మకం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమే ధైర్యాన్ని ఇస్తుంది దేనికైనా సరే. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికైనా క్రీస్తు కోసం హతసాక్షి అవ్వడానికి కూడా ధైర్యాన్ని ఇచ్చేది చెప్పండి, విశ్వాసమే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. తర్వాత మూడవ విషయం ఏంటంటే, దీంట్లో మన ప్రభు యొక్క కరుణ కటాక్షాలు. హల్లెలూయా. ఆయన దయ, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో. హల్లెలూయా. అందరూ కుష్ఠరోగుల్ని హేట్ చేస్తూ ఉంటే, అసహించుకుంటూ ఉంటే, అందరూ వాళ్ళను రాళ్లతో కొట్టి తరుముతూ ఉంటే, పట్టణ వెలుపులకి తరుముతూ ఉంటే, ప్రభు ఆ దీనుణ్ణి కనికరించి, ఆ జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కటాక్షం గల దేవుడు అతన్ని అడిగిన వెంటనే ముట్టి మరి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పి పలికిన వెంటనే అతనికి స్వస్థత కలగడం మనం చూస్తున్నాం. అంత గొప్ప జాలిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. దయగలిగిన దేవుణ్ణి, కరుణ కటాక్షాలు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దీనుల ఎడల ఆయన కృప చూపిస్తాడని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చప్పలు కొట్టండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కరుణ కటాక్షాలు కలిగినటువంటి మన ప్రభు యొక్క కరుణ కటాక్షాలు పొందుకునే మార్గం ఇక్కడ చెప్పబడింది. మనం ఎప్పుడైతే దీనులమై మనల్ని మనము తగ్గించుకొని, హల్లెలూయా, ఆయన సన్నిధిలో మోకరిస్తామో, ఆయన ఎదుట సాగిలపడి మొక్కుతామో, ఆశ్రయిస్తామో, ఆయన కరుణ కటాక్షాలు మన మీదకి పెళ్ళుబుకి వస్తాయన్నమాట. ఒక వరదలాగా వస్తాయన్నమాట. పెళ్ళుబు కంటే అంత జాలిగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిజంగా కరుణ కటాక్షాలు కలిగినటువంటి దేవుణ్ణి, దీనుల ఎడల కృప చూపించే దేవుణ్ణి ఆశ్రయించాడు ఆ కుష్ఠరోగి. హల్లెలూయా. ఈ రాత్రి మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించామో తెలుసా? జాలిగల దేవుణ్ణి, కరుణగల దేవుణ్ణి, కటాక్షం గల దేవుణ్ణి, నిన్ను నన్ను లోకమంతటిని ప్రేమించి మన కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి దేవుణ్ణి. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
1000 తరాల వరకు ఆయన కనికరము ప్రవహిస్తూనే ఉంటుందంట. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఆయన మాట వింటారో, ఆయనకు విధేయులు అవుతారో, ఆయన చిత్తానికి ఎప్పుడైతే సమర్పించుకుంటారో, వారి జీవితంలో వారి యొక్క తరతరాలు 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడంట. అంత కరుణగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని యొక్క సందేశాలు, ప్రసంగాలు, ఉపదేశాలు మనం ఎప్పుడు వింటూ వాటిని గైకొంటూ ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉండాలి. హల్లెలూయా. ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలు అయితే మళ్ళా ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలు ఏంది? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ చివరగా పస్కాను భుజిస్తున్న సమయంలో ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన లాగున మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమించుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం జీవించినట్లయితే ఆయన కరుణ కటాక్షాలు ఒక ప్రవాహమును పోలి తరతరాలు 1000 తరాలు వస్తుందంట. హల్లెలూయా. ఒకవేళ 1000 తరాలు ఈ లోకం ఉంటే, ఇప్పటి నుంచి 1000 తరాలు ఉంటే, మన సంతతి 1000 తరాలు ఉంటుంది. అయితే అది ఎప్పుడు చెప్పాడు? మోషే కాలంలో చెప్పాడు. ఒకవేళ అబ్రహాము నుంచి లెక్కేసినా కూడా 1000 తరాలు. ఇలాగ మనము ఆ తరాలు లెక్కించుకుంటే ఎంత దీర్ఘకాలమో ఆయన కరుణ కటాక్షాలు మనము పొందుకోగలమో చూడండి. హల్లెలూయా. ఆయన అన్చేంజింగ్ గాడ్. ఆయన మారడు. ఆయన ప్రేమ మారదు, ఆయన కరుణ మారదు, ఆయన కృప మారదు, ఆయన కటాక్షం మారదు. హల్లెలూయా. ఆయన మారడు, మారనే మారడు. హల్లెలూయా. మనం మారినా ఆయన మారడు. మనం మారేమని మనల్ని వదిలిపెట్టలేదు, కానీ మనలను మరలా మారు మనసు కలుగజేసి మనం రక్షించడానికి, మనలను ప్రేమించి కరుణించి లోకానికి వచ్చి కృపతో మనలను రక్షించాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ కొరకై ఆయన ఎలా ఉన్నాడంటే, హల్లెలూయా, వారి పాపములు తెలుసుకొని పాపాల విషయమై పశ్చాత్తాపడే వారి విషయమై ఆయన ఎలా ఉన్నాడంట? కరుణ వాత్సల్యతలు గలవాడుగా ఉన్నాడంట. శాంతమూర్తిగా ఉన్నాడంట. అత్యంత కృపగలవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన త్రోసేసేదే లేదు. హల్లెలూయా. ఆయన ఎవరిని త్రోసేసేదే లేదు. కాబట్టి ఈ కుష్ఠరోగి ఎవరిని ఆశ్రయించాడు? కరుణగల ప్రభువుని. హల్లెలూయా. ఆయనకు ఆయనే కరుణ. హల్లెలూయా. ఆయనకు ఆయనే కృప. హల్లెలూయా. ఆయనకు ఆయనే ప్రేమ. అంటే ఆయనే ప్రేమ ఉన్నాడు, ఆయనే కరుణ ఉన్నాడు, ఆయనే కృప ఉన్నాడు, ఆయనే జాలి ఉన్నాడు, ఆయనే దయా వాత్సల్యత ఉన్నాడు, ఆయనే క్షమాగుణమై ఉన్నాడు. అన్నీ ఆయనే. హల్లెలూయా. అన్ని ప్రభువులోనే మనము పొందుకోవడానికి ఆయనను ఆశ్రయించు వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ తోసివేయడు. అందుకనే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి సింహాసనం పేరు కూడా కృపా సింహాసనమే. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్న సింహాసనం కూడా కృపా సింహాసనమే. హెబ్రీ పత్రిక
4వ అధ్యాయం చివరి వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆ మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు మనకు. అది కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారానే ఏర్పాటు చేశాడు. ఒక కృపా సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కృపామయుడనే దేవుడు అందులో ఉన్నాడు. మన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా కృపా సింహాసనాన్ని మనం ఆశ్రయించినప్పుడు అక్కడ మనకి ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతూ ఉంది, కరుణ కటాక్షాలు దొరుకుతున్నాయి, మనకి ఏం కావలసి ఉందన్నీ దొరుకుతున్నాయి. హల్లెలూయా. క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ప్రేమ దొరుకుతుంది. మన ప్రతి అవసరత తీర్చబడి ఏదైనా సరే మనకు కావలసినవన్నీ ఆ కృపా సింహాసనం నుండి మనం పొందుకోగలుగుతాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఈ కుష్ఠరోగి ప్రభువును ఆశ్రయించాడంటే కరుణగల దేవుడిని ఆశ్రయించాడు. 57వ కీర్తనలో 56వ కీర్తన దావీదు రాజు ప్రార్థన చేస్తూ ఆయన కరుణించుము దేవా, కరుణించుము అని ఆయన మొరపెట్టడం మనం చూస్తాం. చదవండి. దేవా నన్ను కరుణింపు. 57 కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు అనేక కీర్తనల్లో మనకు కనపడతాయి. 56వ కీర్తనలో కూడా రాయబడింది. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ఎలా మొరపెట్టాడు? ప్రార్థన ఎలా ఆరంభించాడు? కరుణించే దేవుని కరుణను వేడుకుంటూ మొదలు పెట్టాడు. హల్లెలూయా. కరుణించుము దేవా, నన్ను కరుణించుము. కాబట్టి మనము కరుణించే దేవునిని ఆశ్రయించి ఉన్నాం, ఆశ్రయించి వచ్చాం. హల్లెలూయా. ఆ కుష్ఠరోగి కూడా కరుణించే యేసయ్యను ఆశ్రయించి విశ్వాసము ద్వారా ఆ గొప్ప స్వస్థత, విడుదల అతడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ తరువాత మన రెండవ భాగంలో ఒక శతాధిపతి ఇంట బహుగా జబ్బు పడినటువంటి దాసుణ్ణి ప్రభు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ స్వస్థపరచడం మనము చదివాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి రండి, 5వ వచనం నుంచి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి అన్నమాట. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందన్నమాట. యూదా దేశం కూడా రోమీయుల ఆధీనంలో ఉందన్నమాట. రోమీయుల ఆధీనంలో ఉంది. ఈ శతాధిపతులందరూ రోమీయులే. శతాధిపతులందరూ రోమీయులే. కొంతమంది ట్యాక్స్ కలెక్టర్స్ మాత్రం, పన్ను దండే వాళ్ళు మాత్రం ఉద్యోగాలు యూదులకు ఇచ్చారనమాట. కానీ శతాధిపతులు మాత్రం ప్రతి శతాధిపతి రోమీయుడే అనమాట, వాళ్ళకు అన్యుడు. ఈ శతాధిపతికి ఇంత విశ్వాసం ఎలా కలిగింది అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. మనం ఆశ్చర్యపడ్డం కాదు, ప్రభువే ఆశ్చర్యపడ్డాడు అనమాట. ఇతడు అన్యుడు, ఇతనికి ఇంత విశ్వాసం అంటే ప్రభువు దగ్గరకు వచ్చి తన దాసుని సంగతి చెప్పాడు. ఏమని చెప్పు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని ఆయన్ను
వేడుకున్నాడు. ప్రభువు వెంటనే నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను అని చెప్పాడు. అయితే ఆ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. ఇంత నమ్మకం ఎలా వచ్చింది? ఇంత విశ్వాసం ఎలా వచ్చింది? ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేను అంత పాత్రుణ్ణి కాదు. ఆ రోజుల్లో రోమిలకు ఒక స్థితి ఉండేదన్నమాట. చాలా గొప్ప స్థితి. 100 మంది మీద అధిపతి అయిన వాళ్ళకు ఒక స్థితి ఉంది, గొప్ప అధికారం ఉంది. వాళ్ళు ఆనాడు ఉన్న సీజర్ చక్రవర్తికి వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళు వారి మాట అంగీకరించేంత స్థితి అన్నమాట. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? యేసయ్యను ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. సాధారణంగా రోమీయులు వాళ్ళ యొక్క చక్రవర్తిని తప్ప ఇంకెవరిని ప్రభు అని పిలవరు అన్నమాట. కానీ ఈ అన్యుడు యేసు ప్రభువుని ఏమంటున్నాడు? యేసయ్యని ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎంత తెలుసుకున్నాడు అతను యేసయ్యని గురించి. ఒక అన్యుడు ఎంత తెలుసుకోకపోతే, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు అన్నమాట. ఇది కూడా ఆలోచించండి, ఎలా అతనికి ఇంత విశ్వాసం కలిగింది. దానికి ప్రాముఖ్యంగా మొట్టమొదట మనము తెలుసుకోవాల్సింది ఒకటే, యేసయ్యను గురించి వినడం. రెండవది ఆయన గురించి చదవడం అంతే. హల్లెలూయా. ఇప్పుడు కూడా నీకు నాకు విశ్వాసములో చలనము లేకుండా స్థిరంగా ఉండాలంటే మనం చేయాల్సింది అదే. ఎవరెవరో కథలు, ఎవరెవరో సంగతులు, ఏవేవో ఇంటూ కూర్చొని మన విశ్వాసమును బలహీనపరచుకోవడం అంత మంచిది కానే కాదు. ఎంత సమయం వేటికి ఉపయోగిస్తున్నాం? ఎంత సమయం దేవుని సన్నిధిలో వాక్యం చదవడం, ప్రార్థించడం, వాటికి ఉపవాస దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఎంత మనము సమయాన్ని హెచ్చిస్తున్నాం? ఎంత మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసం ఉంటున్నాం? ఆలోచన చేయండి. వింటూ పోతూ ఉన్నామేమో. ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా తెలుసుకుంటే ఉపవాసం ఉండకుండా ఉండలేరు. నేను దానిని ఎరుగుదును కాబట్టి ఇప్పుడు కూడా ఉపవాసం ఉండకూడదు. నేను 99% కాదు, 100% ఉండకూడదు అనమాట, డాక్టర్స్ నాకు చెప్పిన విషయాలను బట్టి. కానీ ఇప్పటికి కూడా నేను కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఉపవాసం ఉన్నానంటే కారణం మన యొక్క పెద్దలు మనకు నేర్పించింది, మనం ఇంతవరకు నేర్చుకుంటున్నది. ఆ రోజు నేను మన షెకిన ఫౌండర్ షాండిన్ ఆయనకి వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాను ఆయన అంటే, సంఘ కాపురికి చాలదే అన్నాడు వెంటనే. కనీసం వారానికి 3 రోజులన్నా ఉండాలి అన్నాడు. సంఘ కాపురికి ఒక్కరోజు చాలదని చెప్పాడు ఆ రోజు. అందుకనే వాళ్ళు ఉపవాస వీరులుగా, ప్రార్థన వీరులుగా ఉండి వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేస్తే ఆ సేవలో మనము పాలుభాగస్తులమై వారి అభిషేకంలో పాలు పొంది మనము కొనసాగుతూ ఉన్నాం. కాదు ప్రభువా, ఒక్క మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థపడిపోతాడు అన్నాడు. దానికి తన యొక్క జీవితాన్నే ఒక ఉదాహరణగా చెప్పాడు. యేసయ్యకి చెప్పాడు ఆ మాట. యేసయ్యకి ఒక ఉదాహరణ చెప్పాడు. యేసయ్య గొప్ప శక్తి ఎంతో, ఆయన అధికారం ఎంతో, అధికారాన్ని గురించి యేసయ్యతో మాట్లాడాడు. ఆ యొక్క శతాధిపతి యొక్క అధికారాన్ని గురించి, నా కింద సైనికులు ఉన్నారు, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, దాసులు ఉన్నారు, ఏం చేయమంటే చేస్తారు,
ప్రభువా నీవు సెలవిస్తే నా దాసుడు స్వస్థపడిపోతాడు అంటే ఏం గ్రహించాడు ప్రభువుని? సాధారణంగా ఆ ఉదాహరణ తన జీవితాన్ని గురించి చెప్తే భూ సంబంధమైన విషయాలు మాట్లాడితే ఓకే రైట్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యాధి మీద కూడా నువ్వు అధికారివి అంటున్నాడు. హల్లెలూయా. చపలు కూడా దేని మహిమ పడతా. ఏంది? నేను 100 మంది సైనికుల మీద అధికారిని అన్నాడు. నువ్వు సైన్యములకు అధిపతి యెహోవావి అంటే ఓకే సరే. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నువ్వు మాట మాత్రం సెలవివ్వు, ఆ వ్యాధి వెళ్ళిపోతుంది అన్నాడంటే యేసుప్రభుని ఎంతగా తెలుసుకో ఉన్నాడు. నీవు ఆ వ్యాధి మీద కూడా అధికారివి నువ్వు. హల్లెలూయా. నా దాసుని వ్యాధి మీద అధికారివి, సర్వం మీద అధికారివి. హల్లెలూయా. చప్పుడు కూడా దేవుని మహిమ పెడతా. యేసు ప్రభు సిలువకు ఎక్కక ముందే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తన శిష్యులకు తను సర్వాధికారి అని చెప్పక ముందే ఒక అన్యుడు ఎలా చెప్పగలిగాడు? ఆలోచించండి. శిష్యులకి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయే ముందు చెప్పాడు, నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం ఇవ్వబడిందని. ఈ శతాధిపతి యేసు ప్రభు సిలువకు ఎక్కక ముందే హల్లెలూయా చెప్తున్నాడు, నువ్వు సర్వాధికారివని. హల్లెలూయా. నేను 100 మంది మనుషుల మీద అలా కాదు, నువ్వు ప్రతి దాని మీద అధికారివే. హల్లెలూయా. సకల వ్యాధుల మీద అధికారివే, సకల రోగాల మీద, సకల జబ్బుల మీద, సకల సమస్యల మీద, కంటికి కనబడకుండా కీడు చేసే సైతాను అంధకార చీకటి శక్తుల మీద, ప్రతి అననుకూల పరిస్థితి మీద, ప్రతి షాడో మీద నువ్వు అధికారి. చూసారా? అయితే శిష్యులకు యేసుప్రభు తను చెప్పాల్సి వచ్చింది తను సర్వాధికారినని. కానీ ఈ శతాధిపతి చూడండి, యేసుప్రభుడు సిలువ ఎక్కలేదు, కానీ ఆయన సర్వాధికారి అని ఆయన తెలుసుకున్నాడు. ఎంత ధ్యానించుంటాడో, ఎంత వినుంటాడో, ఎంత స్టడీ చేసి ఉంటాడో. హల్లెలూయా. ఎందుకంటే తను ఒక అధికారి కాబట్టి, ఒక అధికారి కింద ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తారో ఆయన తెలుసు కాబట్టి యేసుప్రభు మాట మాత్రం సెలవిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని వినుంటాడు. హల్లెలూయా. మాట మాత్రం సెలవిస్తే రోగాలు వెళ్ళిపోతున్నాయని ఉంటాడు. ఆయన ముట్టితే స్వస్థత కలుగుతుందని విన్నాడు. ఆయన్ని ముట్టినా కూడా దెయ్యాలు స్వస్థతలు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయని వినుంటాడు. ఇవన్నీ ఆలోచించి ఆయన ఏమని ఆలోచించాడు? హల్లెలూయా. సర్వాధికారివి. హల్లెలూయా. చప్పులు కూడా దేని మహిమ పెడదాం. సరే, ఇప్పుడు వాళ్ళ సంగతి చెప్తున్నావు. ఇది ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఎంతవరకు ఆయన్ని తెలుసుకున్నావు, ఎంతవరకు ఆయన్ని నమ్ముతున్నావు? హల్లెలూయా. ఊరికే చెప్పుకొని పోయేది కదా, అసలు మనలోకి ఎంతవరకు దాన్ని తీసుకుంటున్నావు? దాన్ని ఒక అన్యుడే అంత తెలుసుకుంటే కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నా మనం ఎంతగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. యేసు ప్రభు సర్వాధికారి అని. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు తానే చెప్పాడు ఆ మాట శిష్యులతో. చివరి పారాగ్రాఫ్ 16 నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు ఆయా సందర్భాల్లో వాళ్ళకి కనబడి, చివరిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన సంగతి భయపడతారేమో, భయపడద్దు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. సర్వాధికారం అంటే అధికారంతో పాటు వారికి శక్తి కూడా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. రైట్ మాత్రమే కాదు, పవర్ కూడా ఉంటుంది.
చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. అధికారంతో పాటు శక్తి కూడా ఉంటుంది అనమాట. ఇంకా శక్తిని గురించి మాట్లాడాల్సి వస్తే అబ్రహాంతో దేవుడు చెప్తాడు కదా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. సర్వాధికారియు సర్వ శక్తి గలవాడును మన దేవుడైన యెహోవా యేసయ్య. హల్లెలూయా. ఆయన నీకు నాకు చేయలేకపోయేది ఏముంది? అసలు ఏముందండి? ఆయనకి సమస్తము సాధ్యం. మనమే విశ్వాసం కోల్పోతున్నాం. విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాం. విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నాం. ఎంతోమంది అన్యులు విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి ఆ శతాధిపతి. అందుకని మనం వింటూ పోతున్నాం. అది కాదు, మనం ఎంతవరకు వీటిని మనలోకి తీసుకొని మన విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం, విశ్వాసంలో ఎంతవరకు స్థిరంగా ఉంటున్నాం, నిలకడగా ఉంటున్నాం, ఆలోచన చేయండి. హల్లెలూయా. రోమాపత్రిక పౌలు గారు కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. హల్లెలూయా. మన కోసం మన ప్రభు విజ్ఞాపన కూడా చేస్తున్నాడంట. హల్లెలూయా. 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు ఎక్కడికి పోయాడు? పరలోకానికి ఎక్కిపోయాడు. దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుదాం. హల్లెలూయా. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంట? నీ కోసం, నా కోసం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఇద్దరున్నారు మన పక్షాన్ని విజ్ఞాపన చేసేవాళ్ళు. భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహించకుండా పోయేది ఏమైనా ఉంటుందా? హలో. తండ్రి ఎంతో కుమారుడు ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు అంతా. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు మాట అంటే మాట. హల్లెలూయా. ఏం చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తారు అంతే. హల్లెలూయా. ఏం చూడాలనుకుంటారో మన సంగతి వాళ్ళు చూసుకుంటారు. యెహోవా ఈరే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ అలాడ్. అంత గొప్ప త్రియేక దేవుణ్ణి కలిగి ఉన్నాం. తండ్రి కుమారుడు పరలోకంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనలో మన పైన ఆవరించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇదే అధ్యాయంలో 26వ వచనంలో రాయబడింది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి విజ్ఞాపన చేస్తుంటే ఆ విజ్ఞాపనలో యేసయ్య తీసుకొని తండ్రి కుడిపార్శ్వమున ఎవరికి? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి దగ్గర నుంచి జవాబు వస్తూ ఉంది. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలని ఆదివారం సందేశాలు మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. హల్లెలూయా. చాలా మందిలో మార్పు చూస్తున్నాను నేను. పరిశుద్ధాత్మ అభిషేకం టచ్ అవ్వడం, వాళ్ళ ప్రార్థన మారడం. హల్లెలూయా. అలవాటుగా చేసే ప్రార్థనలు మారడం, వాక్యానుసారంగా ప్రార్థనలు చేయడం, మార్పు చూస్తూ ఉన్నాను నేను సంఘంలో. దేవుని కార్యం జరుగుతూ ఉంది, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. పొందుకోండి పరిశుద్ధాత్మను. హల్లెలూయా. అప్పుడే రైట్గా ఉంటాం, మనం సరిగా ఉంటాం. లేకపోతే మన సొంత ప్రార్థనలు చేస్తూ కూర్చో ఉంటాం, లేకపోతే వాడుకైన ప్రార్థనలు చేస్తూ కూర్చో ఉంటాం, లేక టేప్ రికార్డ్ ఆన్ చేస్తే వచ్చిన ప్రార్థనలు చేస్తాము. కానీ
పరిశుద్ధాత్మాభిషేకం అయితే సందర్భానుసారంగా వాక్యానుసారంగా చక్కగా ప్రార్థన చేయగలుగుతాం. మార్పులు చూస్తా ఉన్నాను, నేను సంతోషపడుతున్నాను కూడా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మన పక్షాన ఇద్దరున్నారు, భయపడాల్సిన అక్కరే లేదు. వీరికి సమస్తం సాధ్యం. అయితే నీకు నాకు అలాంటి విశ్వాసం కావాలిగా. హల్లెలూయా. కుష్ఠరోగికున్న విశ్వాసం, ఈ శతాధిపతికున్న విశ్వాసం. అతడు ఎప్పుడైతే తన యొక్క అధికారమును గురించి ఒక ఉపమానం చెప్పినట్టుగా చెప్పాడో, అతని విశ్వాసానికి ప్రభువే ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఆ మాట. ప్రభువు ఆశ్చర్యపడ్డాడంట. నేను ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం ఎవరికైనా ఉండడం నేను చూడలేదే. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వరుసలో అనేక అన్యులు వచ్చి కూర్చుంటారంట. హల్లెలూయా. ఈ అన్యుడు కూడా ఆ వరుసలో కూర్చుంటాడంట. చప్పలు కూడా దేని భయపడతా. ఏం చెప్పండి? ఈ శతాధిపతి కూడా ఎవరి వరుసలో కూర్చుంటాడంట? విశ్వాసుల వరుసలో కూర్చుంటాడంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాగో విశ్వాసుల జాబితాలో విశ్వాస వరుసలో కూర్చుంటాడంట. ఎవరు? ఈ అన్యుడు కూడా. దేని మూలాన? వెరీ గుడ్, విశ్వాసం మూలాన. హల్లెలూయా. అయితే రాజ్య సంబంధులు, రాజకుమారులు, ఇశ్రాయేలుల కుమారులు మాత్రము వెలుపల అగ్నిలో తోయబడతారంట. ఎందుకంటే యేసయ్యను నమ్మనందువల్ల. అది అక్కడ రాయబడింది. తర్వాత రాజ్య సంబంధులు వెలుపట చీకట్లో తోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయే ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారంట. కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట. అనేక మంది రాజకుమారులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు కుమారులు యేసయ్యను విశ్వసించక వాళ్ళు వెలుపల తోయబడే ప్రమాదం ఉందని ప్రభువే స్వయాన చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ అన్యులు విశ్వసించి వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వరుసలో కూర్చుంటారంట. హలో, రేపు నీవు నేను చనిపోతే కూడా ఆ వరుసలో కూర్చోవాలా? ఆ వరుసలో కూర్చోవాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసమే, విశ్వాసమే, విశ్వాసమే. హల్లెలూయా. దేనికైనా విశ్వాసమే. హలో. కాబట్టి విశ్వాసం అభివృద్ధి చెందే మార్గాలు బోధించబడుతూ ఉండగా వాటిని ఫాలో అవ్వండి. విశ్వాసంలో సన్నగిల్లబాకండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా దేవుని యొద్ద మీరు పొందుకోగలుగుతారు. దేవుడు అట్టి కృప మనకందరికీ, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి కృప తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అందరూ తలంచు కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకుని విశ్వాసం ఎలా ఉంది? దయచేసి మళ్ళా చెప్తున్నాను, నేను ఏదో చెప్పుకుంటున్నాం పోతున్నాం కాదు. ఎంతవరకు నీవు దానిని నీవు అన్వయించుకుంటున్నావు, నువ్వెంతవరకు తీసుకుంటున్నావు, దాన్ని ఎంతవరకు నీలోకి తీసుకొని దానిని ఆచరిస్తున్నావు, నీ ప్రతిస్పందన ఏమిటి? ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళడమేనా? సంవత్సరాల తరబడి చెప్తున్నా కానీ ఒక్క పూటైన ఉపవాసం ఉండలేని పరిస్థితి, కాసంత ఎక్కువసేపు ఉపవాస దినాల్లో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయలేని పరిస్థితి, వాక్యం చదవలేని పరిస్థితి, వింటూ పోతూ ఉన్నాము కానీ దాన్ని ఎప్పుడు అన్వయించుకునేది, మనకు ఎప్పుడు అప్లై చేసుకునేది, ఆ విధంగా మనం ఎప్పుడు మారి ఆ గొప్ప విశ్వాసుల యొక్క వరుసలో మనం కూర్చోవాలనుకునే ఆ వాంఛ ఏది? ఆశ.
ఈరోజైనా ఒక మంచి తీర్మానం తీసుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ మనం ఎంతో చదువుకొని ఉండొచ్చు, గొప్ప వాళ్ళమై ఉండొచ్చు, ఆస్తిపాస్తులు గొప్ప వాళ్ళమై ఉండొచ్చు, చదువుల్లో గొప్ప వాళ్ళమై ఉండొచ్చును. కానీ శతాధిపతి ఎంతో తగ్గించుకున్నవాడుగా కనబడుతున్నాడు కదా. పోయినసారి కూడా మనం పోయిన వారం చూసాము, ఆ కనాను స్త్రీలో ఎంతో తగ్గింపు చూసాం. అలాగనే ఈ శతాధిపతిలో కూడా ఎంతో తగ్గింపు ఉంది. ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోవద్దు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన జాలి మారదు, ఆయన కరుణ మారదు, ఆయన కటాక్షం మారదు, మారదు, మారదు. ఆయన ప్రేమ మారదు. నువ్వు ఆయన ఆశ్రయించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, విడుదల పొందుకుంటావు. ప్రార్థించుకుందాము. ఉన్న వాక్యాన్ని బట్టి సోదరుడు జయరాజు పాస్టర్ ప్రార్థన చేస్తాడు. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ దాసుని నిలబెట్టి ప్రభువా, విశ్వాసం యొక్క చర్యలను ప్రభువా మా జీవితాల్లో మరొకసారి జ్ఞాపకం చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈ కుష్టి వ్యాధి కలిగిన ఆ ఒక వ్యక్తికి నాయన ఇంత విశ్వాసము, ఇంత నమ్మకము ఎలాగా కలిగిందో ప్రభువా, మీరు నాయన తన విశ్వాసాన్ని పరిశీలిస్తూ వచ్చినప్పుడు ప్రభువా, వినుట వలన ప్రభువా విశ్వాసం కలుగుతూ ఉన్నప్పుడు ప్రభువా, నిజంగా నాయన ప్రజల్లోకి వెళ్ళడానికి, ఆ జన సమూహంలోకి వెళ్ళడానికి విశ్వాసమే ధైర్యము కలిగించింది నాయన. నీకు స్తోత్రములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయినా మీరు దయగలిగిన దేవుడు అని, కనికరించగలిగిన దేవుడు అని, అయినా మీరు ఎంతో జాలి కలిగిన దేవుడిని అయినా తను విశ్వసించినట్లుగా ప్రభా ఎంతో ఒక స్వస్థత పొందుకున్నట్టుగా నాయన మా యొక్క లేఖనాల ద్వారా నాయన మేము విన్నాం ప్రభా. అయినా రెండు భాగాలుగా ఇంటూ వచ్చాం. ఒకటి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని, ఒకటి శతాధిపతిని ప్రభా. శతాధిపతి ప్రభా నాయన 100 మంది కంటే పైగలిగిన వాడు ప్రభా. నిజంగా నాయన మీరు మాట ఇస్తే నాయన నా దాసుడు నాయన ఆ యొక్క పక్షవాతం కలిగిన ఆ యొక్క ఆ వ్యాధిలో నుంచి స్వస్థత పొందుతాడని ఎంతో నమ్మకము కలిగింది ప్రభా. ఎంతో విశ్వసించాడు ప్రభా. అంత విశ్వాసము ప్రభా నాయన తను కూడా వినటు వలన నాయన అనేకుల మాటలు ప్రభా నమ్ముట వలన ప్రభా చూస్తూ వచ్చాడని. అయితే మా పరిస్థితి ఏమిటి అని ఈరోజు నాయన నీ దాసుని ద్వారా నాయన హెచ్చరించారు ప్రభా. అవును ప్రభా, మేము కూడా వినటం వలన కాకపోతే నాయన, అయా నమ్మటం వల్ల కాకపోతే మేము కూడా ఏ దాంట్లో కూడా మేము విడుదల పొందుకోలేము, స్వస్థత పొందుకోలేమని నాయన మీ లేఖనాల ద్వారా మేము వింటూ వచ్చాం ప్రభా. అవును నాయన శతాధిపతి ప్రభా, అయినా నేను సర్వాధికారి ప్రభా, నేను అనేక మందిని శతాధిపతినే కానీ మీరు సర్వాధికారి మీద అధికారివై ఉన్నావని ప్రభా. అయా ప్రభా, మీరు నాయన భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడిందని ప్రభా మీ లేఖనాల ద్వారా నాయన రాయబడింది ప్రభా నాయన. అవును ప్రభా, మీరు సర్వాధికారివి నాయన. అయా వ్యాధుల మీద సర్వాధికారము కలిగిన వాడివి, దెయ్యాల మీద అధికారము కలిగిన వాడివి నాయన. అయాక వ్యాధులు బలహీనతలు ప్రభా, అయా మమ్మల్ని పీడిస్తున్న ప్రతి శోధనలో నుంచి అధికారము కలిగిన దేవుడు అని ప్రభా ఈరోజు మేము నాయన సంపూర్ణంగా విశ్వసించడానికి మీరు కృప చూపినందుకై మరొకసారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి విశ్వాసము నాయన ఈరోజు కూడి ఉన్న ప్రతి బిడ్డకు నాయన, వింటూ ఉన్న ప్రతి బిడ్డకు నాయన మీరు అధికారాన్ని ప్రభా, మీ జాలి, మీ దయ, మీ కనికిరాలను ప్రభా చూపించమని నాయన మీ నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేర వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తము
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని